ఖచ్చితంగా మార్పు వస్తుంది. అక్షరాలు మార్చకుండా న్యూస్ రాసిన రోజు. జనం కోసం బతికితే చచ్చాక కూడా జనంలో బతికే ఉంటాం. సూపర్ సూపర్. నేనైతే కొండ మీద కొబ్బరికాయలు అమ్మా, బండి మీద బత్తాయిలు అమ్మా, ఎన్నో వ్యాపారాలు చేసి ఈ స్థాయికి వచ్చా. ఊరకనైపోతారేంటి పెద్దోళ్ళు? మరేంటి సార్ మీతో పాటు కాయలు అమ్ముకునే వాళ్ళు ఇంకా కాయలు అమ్ముకుంటున్నారు? ఇలాంటి మంచి మనిషిని పోగొట్టుకోవడానికి జనం రెడీగా లేరు. నీ వెనక నేనున్నాను కాబట్టి సీఎం సీట్లో కూర్చున్నావు. ఒక్కసారి ఎక్కి కూర్చున్నాడంటే 5 ఏళ్ళు ఆడి చెప్పించేయాల్సిందే. ఎవరికి బాంబు పెట్టే అవసరం ఉందా అని. అలాంటి ప్రెషర్స్ ఏం లేవు. బాంబ్లాస్ట్ మీ హ్యాండ్ ఏమైనా ఉందా? ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? మీ కుటుంబంలో కొడుకును కోల్పోయిన అమ్మకు కొడుకుల, తండ్రిని కోల్పోయిన కుటుంబానికి అండగా నేను ఉండాలి. మీ ఎమ్మెల్యేలు చాలా మంది మాకు టచ్లో ఉన్నారు. ఈడు మళ్ళీ ఎవడికో ఎసరు పెట్టినట్టున్నాడు. ఆయన కోసం ప్రాణం ఇస్తాం. మరి ఆయన పోయినప్పుడు మీరు పోలేదే? అభిమానంతోనో అనుమానంతోనో మీ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అన్నింటికంటే ముందు న్యూస్ నీ ఛానల్లో ఎందుకు వస్తుందా అనుకున్నాను. ఎవరు మీరంతా?